హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి హ్మ్. వెండి నెత్తళ్ళ వంకాయ కర్రీ. ఈ ఎండు నెత్తళ్ళ వంకాయ కర్రీ చాలా బావుంటదండి. దీని రుచి అయితే జన్మలో మర్చిపోలేము. అంత బావుంటుంది. అంత టేస్టీగా అయితే ఉంటదండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకైతే చెప్తానండి. ఈ ఈ వంకాయ ఎండు నెత్తళ్ళ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడైతే నేను ఒక బౌల్‌తో అయితే ఎండు నెత్తళ్ళనైతే తీసుకున్నానండి. నేను స్టవ్ వెలిగించుకొని వేడి నీళ్ళైతే పెట్టుకున్నానండి ఒక గిన్నెతో. ఆ వేడి నీటిలో అయితే ఈ ఎండు నెత్తళ్ళనైతే వేసేసుకుంటున్నానండి. ఇలా అయితే వేడి నీటిలో వేయడం వల్ల ఎండు నెత్తళ్ళు చాలా శుభ్రంగా అవుతాయండి. శుభ్రం చేసుకోవచ్చండి. సింపుల్‌గా శుభ్రం చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఈ నెత్తళ్ళు శుభ్రం చేసుకున్నాం కదా! ఇవైతే బాగా వేయించేసుకోవాలండి ఆయిల్‌లో. వేపేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి ఎండు చేపలు, ఎండు నెత్తళ్ళు. ఇలా అయితే ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి అయితే నేనైతే ఈ విధంగా అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు అదే కడాయిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి. వేయించేసుకున్నాక చిటికెడు పసుపు, రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. అవి కూడా బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర పేస్ట్ అండి. అది కూడా బాగా వేయించేసుకోవాలండి. వేయించేసుకున్నాక నేనైతే ఒక 3 టమాటాలని ఇలా చిన్న ముక్కల కింద అయితే కోసుకున్నానండి. ఆ టమాటా ముక్కలను కూడా ఇందులో వేసి మగ్గించేసుకోవాలండి. బాగా కలిపేసుకుని మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి. మూత పెట్టాక మయంగా ఒకసారి చూసుకుంటా ఉండండి. ఎందుకంటే కింద అడుగంటుతుంది. ఇలా మగ్గిపోయినాయి, ఇవి కూడా టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి కదండి. బాగా కలిపేసుకొని ఇప్పుడైతే ఇందులో వంకాయ ముక్కలండి. నా దగ్గర అయితే తెల్ల వంకాయలు ఉన్నాయండి. ఆ వంకాయలను అయితే ఇలా వేసుకుంటున్నాను. ఏ వంకాయ అయినా పర్వాలేదండి ఈ కర్రీలోకి బాగా బాగుంటుంది. నా దగ్గర అయితే ఈ తెల్ల వంకాయలు ఉన్నామని ఇది వేసుకున్నాను. ఈ వంకాయలను కూడా వేసేసి కలిపేసుకుని మూత పెట్టి మగ్గించేసుకోవాలండి. దీన్ని కూడా ఈ విధంగా అయితే మూత తీసుకుని ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో అయితే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలండి. వేసుకుని ఇది కూడా బాగా కలిపేసుకోవాలండి. బాగా మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసి మగ్గించేసుకోవాలండి. అలా మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి. ఆయిల్ అంతా పైకి రావాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఈ కర్రీ రెడీ అయినట్టండి. మరుగుతుంది కదా! ఇప్పుడు ఇగురు మరిగేటప్పుడు ఈ నెత్తళ్ళని అయితే ఏపిన నెత్తళ్ళు ఉన్నాయి కదండి, ఇవైతే వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి. మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి. లేదంటే కింద అడుగంటేస్తుంది. ఇలా మగ్గించేసుకున్నాక ఆయిల్ అంతా పైకి వస్తుంది కదండి, చూసారు కదా! ఈ విధంగా ఆయిల్ అంతా పైకి రావాలండి. వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్నాక ఇందులో అయితే కొత్తిమీరని అయితే వేసుకుందామండి. లాస్ట్లో అయితే కొత్తిమీరని అయితే వేసేసుకుందాం. ఇలా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకుందామండి. కొత్తిమీర స్టవ్ కట్టేసుకుందామండి. చూసారు కదా, ఎండు నెత్తళ్ళు వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎండు నెత్తళ్ళు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీని రుచి అయితే మనం జన్మలో మర్చిపోలేమండి. అంత బాగుంటుందండి. ఎండు చేపతో వండుకున్న ఏ కర్రీస్ అన్నా కూడా చాలా బాగుంటాయండి. దీన్ని అయితే మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి. నా వీడియోని చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నదన్నదని. చూసారు కదా అండి, ఎంతో బాగుండి ఈ వంకాయ ఎండు నెత్తళ్ళ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.